अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 4వ పాదం చూస్తున్నాము. అందులో నిన్న 46వ సూత్రం వరకు మనం చూసాము. 47వ సూత్రం చూడండి. నేను చెప్పిన పాఠంలో ఏదైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతవంశనామః. సూత్రం 47వ సూత్రం చూడండి. హీయమాన పాపయోగాచ్చ హీయమాన పాపయోగాచ్చ హీయమాన పాపయోగాత్ పంచమీ విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. సమాసం వచ్చేసి హీయమానశ్చ పాపం చ హీయమాన పాపే. హీయమానశ్చ పాపం చ రెండింటిని కల్పితం అయిపోయింది హీయమాన పాపే. ఇప్పుడు మరి రెండింటి కలిపి చెప్పా ఇక్కడ. హీయమాన పాపాభ్యాం యోగో, హీయమాన శబ్దం పాప శబ్దం రెండు ఉన్నాయి కాబట్టి హీయమాన పాపాభ్యాం యోగో యస్య, ఈ రెండు శబ్దాలు యోగం ఉంది యస్య ఏ శబ్దానికైతే స హీయమాన పాప యోగ. ఇక్కడ హీయమాన పాపే చెప్పిన తర్వాత రెండింటి కలిపి ద్వివచనంలో హీయమాన పాపాభ్యాం యోగో, రెండింటికి యోగం ఉంది ఏ శబ్దంతో అయితే ఏ శబ్దానికైతే స హీయమాన పాప యోగ అంటాం. తస్మాత్ హీయమాన పాపయోగాత్. ఇది ద్వంద్వగర్భ బహువ్రీహి సమాసం. అస్తు. అనువృత్తి వచ్చేసి అకర్తరి తృతీయాయాః తసి తసిః అన్యతరస్యాం తద్దితాః జ్ఞేయ ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః హీయమానేన యోగో యస్య హీయమానేన యోగో యస్య పాపేన యోగో యస్య తద్వాచినః శబ్దాత్ పరా యా తృతీయ విభక్తి తదంతాత్ తసి ప్రత్యయో వికల్పేన భవతి సా చేత్ తృతీయ అకర్తరి భవతి. ఇక్కడ ఏమంటున్నా అంటే హీయమానేన యోగో యస్య, హీయమాన శబ్దం హీయమానతో పాటు ఏ శబ్దానికి యోగం ఉందో హీయమానేన యోగో యస్య, హీయమానంతో యోగం ఉంది యస్య శబ్దస్య. హీయమానేన యోగో యస్య పాపేన చ, అలాగే హీయమాన శబ్దంతో అది పాప శబ్దంతో కూడా యోగం ఉంది ఏ శబ్దానికైతే. హీయమానేన యోగో యస్య పాపేన చ యోగో యస్య తద్వాచినః శబ్దాత్. అటువంటి హీయమాన యోగంతో ఉన్నటువంటి పాపయోగంతో ఉన్నటువంటి శబ్దం అయితే ఉందో అంటే యుక్తం అంటే అన్య శబ్దం అనమాట. తో పాపేన చ యోగో యస్య తద్వాచినః శబ్దం, అటువంటి వాచక శబ్దంతో పురా యా తృతీయ పురాయా తృతీయ సారీ పరాయా తృతీయ ఏంటి పరాయా తృతీయ తృతీయ విభక్తి పరాయా తృతీయ విభక్తి తదంతాత్ తసి ప్రత్యయం పోతే తదంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. పరాయా తృతీయ పరాయా తృతీయ విభక్తి అయితే ఉందో తదంతాత్ ఆ తదంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. కానీ సా చేత్ తదంత ప్రాతిపదిక ఎలా ఉండాలంట
తృతీయ అకర్తరి భవతి. తృతీయ ఎలా ఉండేది? అకర్త. తృతీయ విభక్తి ఉండాలి కానీ అది కర్తావాచకమే ఉండాలి. ఎందుకంటే తృతీయ విభక్తి కర్తలు కూడా ఉంటుందన్నమాట. కానీ కర్తరి ఉండకూడదు. అంటే కర్ణవాచకంలో ఉన్నప్పుడే కర్తరి కాకుండా అకర్తరి అని చెప్పి నిషేధించారు. పైన చెప్పిన ప్రకారం ఇక్కడ వచ్చిందన్నమాట. కాబట్టి హీయమాన అంటే హీయమాన శబ్దంతో యోగం ఉంది ఏ శబ్దానికైతే. ఏంటి? హీయమాన శబ్దం అంటే రహితమైనటువంటి వాడు ఏదైనా కావచ్చు. అది హీయమాన శబ్దంతో యోగం ఉంది ఏ శబ్దానికైతే. అలాగే పాప శబ్దంతో యోగం ఉంది, సంబంధం ఉంది ఏ శబ్దానికైతే. అటువంటి శబ్దం చేత, అటు శబ్దానికి పర అంటే అటు శబ్దానికి పరంగా కూడా తృతీయ విభక్తి ఏదైతే ఉందో, ఏంటి? హీయమాన శబ్దంతో ఉన్నటువంటి శబ్దము, పాపయోగంతో ఉన్న శబ్దం ఏదైతే ఉందో అటువంటి శబ్దంతో ఆ శబ్దంతో అంటే ఆ శబ్దానికి పక్కన తర్వాత ఏ తృతీయ విభక్తి ఉందో, ఏదైతే తృతీయ విభక్తి ఉందో అటు తృతీయ విభక్త్యంత్, అలాంటి తృతీయ విభక్త్యంత్ ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. కానీ తృతీయ విభక్త్యంత్ ఎలా ఉండాలి? ఇది వహ తృతీయ కర్తామే నా హుయి హో అంటే అలా తృతీయ విభక్తి కర్తావాచకంలో ఉండకూడదు అన్నమాట, కర్ణవాచకంలో ఉండాలి. అటువంటి సందర్భంలో మాత్రమే, అంటే ఇక్కడ మామూలు కర్ణవాచకం ఉంది మనకు, అయినా కొన్ని చోట్ల మనం కర్త అన్నాక తృతీయ విభక్తి అనేది కర్తలో కూడా వస్తుంది కదా. అలాంటి సందర్భం ఎక్కడైనా వచ్చినా ఆ సందర్భం తీసుకోకూడదు. అకర్తరి ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా మనకు వికల్పంగా తసిహి ప్రత్యయం వస్తుందని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి హీయమాన శబ్దంతో పాప శబ్దంతో ఏదైతే శబ్దం ఉందో అటువంటి తృతీయాంత శబ్దం పక్కన తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. ఆ తృతీయాంతం అనేది కర్తరి వాచకం అయి ఉండకూడదు అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాం. అందుకే ఇక్కడ వృత్త ఉదాహరణ ఏమిచ్చేది? ఇక్కడ హీయమాన విషయంలో హీయమానంతో యోగం ఏదిందో చెప్పుకుంటున్నాం. హీయమాన యోగాత్ వృత్తేన హీయతే, వృత్తతో హీయతే. వృత్తే హీయతే అంటే దాన్ని తసి ప్రత్యయం వచ్చిన వృత్తతో హీయతే. చారిత్రేణ హీయతే, చారిత్రతో హీయతే. అలాగే పాపయోగాత్ వృత్తేన పాపః, వృత్తతః పాపః. చారిత్రేణ పాపః, చారిత్రతః పాపః. అంటే అన్నిట్లో మనకు చారిత్రతః మనకు తసి ప్రత్యయం కనిపిస్తుంది, వృత్తతః తసి ప్రత్యయం కనిపిస్తుంది. ఈ రెండు ముఖ్యంగా. సో ఇక్కడ మనకు చరిత్ర శబ్దం, వృత్త శబ్దము, చరిత్ర శబ్దం రెండు శబ్దాలు ముఖ్యంగా. ఏంటి? వృత్త ఒకటి, చరిత్ర శబ్దం. ఈ రెండు శబ్దాలకు హీయమానంతో పాపంతో యోగం ఉందన్నమాట. వృత్త శబ్దానికి చరిత్ర శబ్దానికి ఏముంది? హీయమానంతో పాపంతో యోగం ఉంది. కాబట్టి అంటే ఏది? వృత్త శబ్దము, చరిత్ర శబ్దం ఎందుకు హీయమానంతో పాపంతో యోగం ఉంది కాబట్టి అటువంటి యోగంతో ఉక్తమైన శబ్దంతో ఆ శబ్దం తృతీయాంతమై ఉండాలన్నమాట. అటు తృతీయాంత శబ్దంతో మనకు తసి ప్రత్యయం తెచ్చుకున్నామట. అందుకే వృత్తతః, వృత్త అనేది అలాగే ఉంది కాబట్టి హీయమాన అర్థంలో ఉంది కాబట్టి అందుకే అంటే వృత్తతో హీయతే అంటే చరిత్రంతో రహితమైన వాడు, చరిత్రం లేనిటువంటి వాడు. వృత్తతః పాపః చరిత్రం చేత పాపి వ్యక్తి, చారిత్రకంగా పాపి వ్యక్తి అన్నమాట. ఇక్కడ సంబంధం ఉంది, అంటే పాపంతో సంబంధం ఉంది చరిత్రానికి. వృత్తత అంటే కూడా తాత్పర్యం అదే, చరిత్రతో సంబంధం, చరిత్రసే రహితు చరిత్రం లేనిటువంటి వాడు కూడా హీయమానంతో అంటే లేనివాడు అనే అర్థం ఇక్కడ సంబంధం ఉంది. కాబట్టి ఆ సంబంధయుక్తమైనటువంటి పదము తృతీయాతో యుక్తమై ఉంది. అందుకే విగ్రహవాక్యము ఇలా ఇచ్చే వృత్తేన హీయతే, వృత్తత హీయతే అయిపోయింది. చారిత్రైన హీయతే, చరిత్రతో హీనుడైన వాడు, అందుకే చారిత్రతో హీయతే అని చెప్పుకున్నాం. అలాగే వృత్తేన పాపః, వృత్తతః పాపః, చారిత్రైన పాప, చారిత్రతః పాపః అని చెప్పి మనకు రెండు ఉదాహరణలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్త ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం తెచ్చుకుంటాం. తసికి అనుబంధం లోపం చేసి తస్ మిగులుతుంది. వృత్త తస్ అయిపోతుంది. తర్వాత అంతిమ సాకురు అంతిమ సకారుతో విసర్గం చేసుకుంటే వృత్తతః. దానికంటే ముందు సు వస్తుంది కానీ దానికి హలంగ్యాభ్యోజిగా సతస్య వృత్తం అని తసి కాదు. తదిత స్వచామాదేవి ప్రకారంగా తదితస్య అసర్వ విభక్తి ప్రకారంగా
తసికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి ఆ అసలనామ తదిత తదితశ్చ అసల విభక్తి. అసల విభక్తి అని తదిత ప్రత్యాంతం కాబట్టి దీనికి అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపాపులక సుప్లుక్ అవుతుంది అన్నమాట. అందుకే రిక్తత అలాగే చారిత్రత అనే రూపాన్ని మనం తయారు చేసుకోవాలి. కాబట్టి రెండింటి యోగం ఉండాలి. ఆ యోగంతో పాటు తృతీయ విభక్తి ఎంత ఉండాలి. ఆ తృతీయ విభక్తి అంతం ఎలా ఉండాలంటే కర్త అయి ఉండకూడదు. అటువంటి తృతీయాంత ప్రాతిపదికం చేత మనకు వికల్పంగా తస్ప్రత్యయం వస్తుంది. ఎప్పుడైతే రాదో తస్ప్రత్యయం ఒక పక్షం అప్పుడు విగ్రహవాక్యం ఉంటుంది. అందుకే వృత్తేన పాప, చారిత్రేణ పాప, చారిత్రేణ హీయతే, వృత్తేన హీయతే ఒక పక్షంలో విగ్రహవాక్యం ఉంటున్నమాట. అలాగే ఉంటున్నమాట. సమాసం అయినప్పుడు మాత్రం తస్ప్రత్యయం వచ్చినప్పుడు మనకు సమస్త పదం మనకు విదిత్రత, చారిత్రత అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి. అస్తు. నెక్స్ట్ చూడండి. షష్ట్యా వ్యాశ్రయే. షష్ట్యా పంచమి విభక్తి ఏకవచనం, వ్యాశ్రయే సప్తమి విభక్తి ఏకవచనం. నానాపక్ష సమాశ్రయో వ్యాశ్రయ. నానాపక్ష సమాశ్రయో వ్యాశ్రయ. నానాపక్ష సమాశ్రయో వ్యాశ్రయ. వ్యాశ్రయం అంటే దీన్ని ఓపెన్ చేసి చెప్పాడు. భిన్న భిన్న పక్షోంకే ఆశ్రయన్ కన్యకో వ్యాశ్రయ. అంటే భిన్న భిన్న పక్షములను భిన్న భిన్న పక్షముల యొక్క ఆశ్రయం ఏదైతే ఉందని వ్యాశ్రయం కింద చెప్పుకుంటామంట. భిన్న భిన్న పక్షముల యొక్క ఆశ్రయాన్ని వ్యాశ్రయం కింద చెప్పుకుంటామంట. అంటే భిన్న భిన్న పక్షములు అవంటే చూడండి. ముందుగా షష్ఠ్యా పంచమి భక్తి, వ్యాశ్రయ సప్తమి భక్తి అని చెప్పుకున్నాం. సో భిన్న భిన్న పక్షముల యొక్క సమాశ్రయాన్ని వ్యాశ్రయం అంటామంట. సో అనువృత్తి వచ్చేసి తసిహి అన్యతరస్యాం తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ వ్యాశ్రయే గమ్యమానే ఏంటి? వ్యాశ్రయే గమ్యమానే షష్ట్యంతాత్ ప్రాతిపదికాత్ వా తసిహి ప్రత్యయో భవతి. వ్యాశ్రయే వ్యాశ్రయం గమ్యమానమైనప్పుడు షష్ట్యంత ప్రాతిపదికం చేత వికల్పంగా తసి ప్రత్యయం వస్తుంది. వికల్పంగా వస్తుంది, తసి ప్రత్యయో భవతి. వ్యాశ్రయం గమ్యమానంగా ఉన్నప్పుడు వ్యాసం జ్ఞానపక్ష సమాశ్రయం అన్నాడు, దాన్ని వ్యాశ్రయం చెప్పుకున్నాం. అలాగే వ్యాసం గమ్యమానంగా ఉన్నట్లయితే షష్ట్యంత ప్రాతిపదికం, షష్ఠి విభక్తి తీసుకొచ్చినటువంటి ప్రాతిపదికం ఏదైనా కావచ్చు. షష్ట్యంతాత్ ప్రాతిపదికాత్ వికల్పైన తసి ప్రత్యయో భవతి. ఉదాహరణ దేవాః అజ్ఞతో అభవన్. దేవాః అజ్ఞతో అభవన్, ఆదిత్యాః కర్ణతో అభవన్. देवाः अर्जुन, देव अर्जुन के पक्ष में हुए. ఆదిత్య కర్ణతో అభవన్. ఆదిత్యుని సూర్యుడు కర్ణ పక్షంలో ఉన్నాడు అనమాట. దేవతలంతా అర్జున పక్షంలో. దేవ అర్జునతో అభవన్ అంటే అర్జునత అంటే అక్కడ తస్ప్రత్యయం వచ్చినప్పుడు ఆయన పక్షంలో ఉన్నారని అర్థంలో. ఇక్కడ వ్యాసం అంటే భిన్న భిన్న పక్షాల వాళ్ళు ఒక పక్షం కలవడానికి వ్యాసం చెప్పుకున్నాం. అక్కడ నానాపక్ష సమాశ్రయో వ్యాశ్రయ. నానా పక్షాల్లో ఒక పక్షం కలిసినప్పుడు దాన్ని వ్యాశ్రయం కింద చెప్పుకున్నామాట. అంటే భిన్న భిన్న పక్షంలో భిన్న భిన్న వ్యక్తులతో సంబంధం ఏర్పరచుకున్నామాట. దేవతలేమో అర్జున పక్షంలోకి వచ్చారు, సూర్యుడేమో కర్ణ పక్షంలోకి వచ్చామాట. ఆ సంబంధం ఇక్కడ చూపించబడుతున్నమాట. కాబట్టి వ్యాశ్రయార్థం గమ్యమానంగా ఉంది కాబట్టి షష్ట్యంత ప్రాతిపదిక అర్జున గస్ అనే షష్ట్యంత ప్రాతిపదికం చేత మనము తసి ప్రత్యయం తెచ్చుకుంటాం. తసి ప్రత్యయం అనుబంధ లోపం చేస్తే తస్ మిగులుతుంది. అర్జున గస్ తస్ షష్ట్యంతం కాబట్టి దానికి ప్రాతిపదిక సంజ్ఞ ఉంది కాబట్టి సుపోధాతు ప్రాతిపదిక యో ప్రకారం సుప్లుక్ చేసుకుంటాం. షష్ఠి విభక్తికి అర్జున తస్ కలుపుకుంటే అర్జున తస్ అయిపోయింది. తర్వాత దానికి ఋతు విసర్గం చేసినట్లయితే అర్జునత సు వస్తుంది. దానికి తద్దితశ్చాశ్రయ విభక్తి ప్రకారంగా అవ్యయ సంజ్ఞ ఉంది కాబట్టి అవ్యయ దాప్ సుపహ ప్రకారంగా వచ్చిన సుప్పుకి లుప్పు చేసుకుంటాం. అలాగే ఆదిత్యాహ కర్ణతో అభవన్. ఆదిత్యులు కర్ణునికి పక్షంలో ఉన్నారు, వాళ్ళ పక్షంలోకి వచ్చారు. భూతకాలం అభవన్ అని చెప్పామట. వాళ్ళ పక్షంలోకి వచ్చారు కాబట్టి ఇక్కడ కూడా అదే విధంగా మనకి ఇక్కడ కర్ణ పక్షంలోకి వచ్చారు కాబట్టి అదే విధంగా మనకు కర్ణ శబ్దం చేత తసి ప్రత్యయం తెచ్చుకొని కర్ణత అనే రూపం సిద్ధిస్తున్నమాట.
కర్ణత వచ్చిన తర్వాత విసర్గానికి ఆ అతో రోద ప్లుత దప్లుతే ప్రకారంగా హస్య ప్రకారంగా ఆద్గుణ గుణం చేసుకుని కర్ణతో అభవన్ అర్జునతో అభవన్ అనే రూపాలు మనకు కనిపిస్తున్నాయి సంధియుక్తంగా. అస్తు. నెక్స్ట్ చూడండి, రోగాత్ ఛాపనయనే. రోగాత్ పంచమి విభక్తి ఏకవచనం, ఛ అవ్యయపదం. అపనయనే సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి షష్ట్యాహ తసి అన్యతరస్యాం తద్దితాహ న్యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ రోగవాచిన శబ్దాత్ పరాయా షష్ఠి విభక్తి. రోగవాచి ప్రాతిపదికం చేత అంటే రోగవాచి శబ్దాత్ అన్నాం కాబట్టి రోగవాచిన శబ్దం అంటే రోగవాచి ప్రాతిపదికం చేత పరాయ షష్ఠి, దాని తర్వాత ఉండే షష్ఠి విభక్తి ఏదైతే ఉందో పరాయా షష్ఠి, తర్వాత ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి షష్ఠి విభక్తి ఏదైతే ఉందో పరాయా షష్ఠి విభక్తి తదంతాత్ తసి ప్రత్యయో వికల్పేన భవతి. అటువంటి తదంత షష్ఠంత ప్రాతిపదికం చేత వికల్పంగా తసి ప్రత్యయం వస్తుంది. కానీ ఎప్పుడు అపనయనే గమ్యమానే, రోగాపనయనం అపనయన గమ్యమానే, అపనయన అర్థం గమ్యమానంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందన్నమాట. అపనయనం అంటే చికిత్స గమ్యమానంగా ఉండాలి. అపనయనం యొక్క తాత్వం తొలగించే అర్థం కాదు. అపనయనం అంటే చికిత్స చేసే సందర్భం, అపనయనం అనేది చికిత్స చేసుకునే సందర్భం ఉంటేనే ఆ సందర్భంలో మాత్రం వికల్పంగా తసి ప్రత్యయం వస్తుంది. అందుకే ఉదాహరణ కూడా అపనయనం ప్రతీకార. ప్రతీకార అంటే ఏమిటి ఇక్కడ దాని ప్రతీకార, అపనయనం ప్రతీకార అంటే అపనయనం అంటే ఆ రోగానికి ప్రతీకారం చేయడం అంటే ఉపచారం చేయడం. దాని చికిత్స అని చెప్పి శబ్దాన్ని ఓపెన్ చేసి చెప్పారు. అపనయనం అంటే ప్రతీకార, అపనయనం ప్రతీకారం ఏంటి చికిత్స, దానికి ఉపచారం చేయడమే ప్రతీకారం అన్నమాట. అందుకే ఉదాహరణకు ప్రావాహికాతః కురు, కాసతః కురు, ఛర్దికాతః కురు, ప్రవాహికాతః కురు, కాసతః కురు, ఛర్దికాతః కురు అని చెప్పి మనకు 3 శబ్దాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అంటే చికిత్స గమ్యమానంగా ఉంది కాబట్టి రోగవాచి శబ్దం కూడా ఉంది. ఏంటి రోగవాచి శబ్దము? ఇక్కడ ప్రావాహిక శబ్దం అనమాట. కాస ఇది ఒక రోగం కదా, దగ్గడం అనేది. ఛర్దిక ఇది ఒక రోగ విశేషం అనమాట. ప్రావాహిక అంటే దస్త్ అంటే మోషన్స్ అంటాం కదా, దస్త్కి చికిత్స కాదు, దాని ప్రావాహిక అంటామట. కాసత కురు, కాశీకి చికిత్స కాదు అంటే దగ్గుకు ఉపచారం చేసి చికిత్స చేయించుకో. ఛర్జిక అంటే ఛర్దికాతః కురు అంటే వమన్ కి చికిత్స కదా, అంటే ఉల్టీ అంటే మనం వామిటింగ్ చేస్తాం కదా, దానికి చికిత్స చేయించుకో. వామిటింగ్స్ అవుతున్నాయి, చికిత్స చేయించుకో. ఇక్కడ ప్రావాహిక, కాస, ఛర్దిక ఈ ప్రాతిపదికములు రోగవాచి ప్రాతిపదికములు కాబట్టి ఆ రోగవాచి ప్రాతిపదికములకు అపనయన అర్థం అంటే చికిత్స అర్థం గమ్యమానంగా ఉంది కాబట్టి రోగం ఉంది, దాన్ని చికిత్స చేయించుకోవాలి. అలాంటి అర్థంలో మనకు ఇక్కడ షష్ఠంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. రోగవాచి శబ్దము దాని పరంగా షష్ఠి విభక్తి తెచ్చుకునే కాబట్టి అలాంటి షష్ఠి విభక్త్యంత ప్రాతిపదికం చేత తసి ప్రత్యయం వికల్పంగా వస్తుంది. అపనయన అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే. అందుకే అపనయనం ప్రతీకార అంటే చికిత్స అని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ అన్నింటిలో ప్రవాహిక శబ్దం చేత తస్ ప్రత్యయం తెచ్చుకుంటాం. తసికి అనుబంధం లోపం చేస్తే తస్ మిగులుతుంది. ప్రవాహిక తస్, ప్రవాహిక తస్ ఇక్కడ మనకు సు తెచ్చుకుంటాం. సుకి అవ్య దాప్ సుపహ ప్రకారం సుప్లుక్ అయిపోతుంది. తర్వాత ఆ సకారానికి రుత్వ విసర్గం చేసుకుని ప్రావాహికాతః, కాసతః అలాగే ఛర్దికాతః కూడా శబ్దాలు అలాగే సిద్ధిస్తాయి. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అస్తు. నెక్స్ట్ చూడండి, ఈ సూత్రాన్ని ఎక్కువగా మనం ఉపయోగించాం ముందు ప్రథమ అధ్యాయం యొక్క ప్రథమ పాదంలో. క్రిబ్వస్తి యోగే సంపద్యకర్తరి చ్విహి. క్రిబ్వస్తి యోగే సంపద్యకర్తరి చ్విహి. క్రిబ్వస్తి యోగే సప్తమి విభక్తి ఏకవచనం, సంపద్యకర్తరి సప్తమి విభక్తి ఏకవచనం, చ్విహి ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి కృచ, భూచ, అస్తి చ, కృభ్వస్తయః, కృభ్వస్తయః, కృచ, భూచ, అస్తి చ, కృచ, భూచ. ఏంటివి మన సూత్రంలో ఉండే పదాలండి. కృ ఉంది, భూ ఉంది, అస్ ఉంది. వాటికి సంధి వల్ల క్రిభ్వస్ అయిపోయింది అనమాట. కృధాతు, భూధాతు, అస్ ధాతు 3 ధాతులు కలిసి క్రిభ్వస్తి యోగి అయిపోయింది అనమాట. సో సమాసం ఏంటి? కృచ, భూచ, అస్తి చ ఈ 3 కలిపితే
కృభ్వస్తయ. కురుకి భూకి కృభ్వ అయిపోయింది. ఆ కృ భూలో ఉండే భూ తర్వాత అస్థి ఉంది కదా, అస్థిలో అకారం మధ్య ఇక్కడ అనాదేశం చేశాం, అందుకే కృభ్వస్త అయిపోయింది. కృభ్వస్తయ బహువచనంలో కృభ్వస్తయ అయిపోతుంది. క్రీభూ అస్థి కాబట్టి దానికి రూపం నడిపించినట్లయితే బహువచనంలో కృభ్వస్తయ. అస్తు. కృభ్వస్తిభిర్ యోగే. ఆ క్రీభూ అస్కి యోగంలో అంటే కృధాతు భూధాతు అస్కి యోగంలో అస్ధాతు ఈ మూడు ధాతుల యోగంలో కృభ్వస్తిభిర్ యోగే కృభ్వస్తి యోగ ఏంటి క్రీభూ అస్థి యొక్క యోగంలో క్రీభూ అస్థికి యోగం ఉండాలంట. ఏంటి అంటే క్రీధాతు భూధాతు అస్ధాతుకి యోగంలో మళ్ళీ క్రీ భూకి అస్ధాతుకి యోగం వస్తుందన్నమాట. అదే ఉండాలన్నమాట. అందుకే కృభ్వస్తిభిర్ ఇక్కడ మనకు విగ్రహవాక్యం చూస్తున్నాం, అర్థం చూడలేదు. కృభ్వస్తిభిర్ యోగ కృభ్వస్తి యోగ. ఒక్క నిమిషం. కృభ్వస్తిభిర్ యోగ దాని సమస్త పదం కలిపితే కృభ్వస్తి యోగ అయిపోయింది. ముందుగా కృచ భూచ అస్థిచ కృభ్వస్తయ సమస్త పదం కలిపేశాము. ఈ కృభ్వస్తిభిర్ యోగ ఆ క్రీభూ అస్థాతుకు యోగం ఉంది, దాన్ని కృభ్వస్తి యోగ అంటాం. తస్మిన్ కృభ్వస్తి యోగే. ఇది ద్వంద్వ గర్భ తృతీయ తత్పురుష సమాసం. ఓకేనా? ద్వంద్వ గర్భ తృతీయ తత్పురుష సమాసం. ఇక్కడ సంపద్యస్య అంటే శనా నిర్దేశ. సంపద్యస్యలో శనా నిర్దేశ. శనా నిర్దేశ అంటే శని ప్రత్యయం నిర్దేశించబడి అనమాట. సంపద్యలో సంపూర్వక పద్ధాతు చేత శని ప్రత్యయం తెచ్చుకుంటే శనా నిర్దేశ అంటే దివాదిభ్య శని అంటాం కదా, శని ప్రత్యయంతో నిర్దేశించబడింది అనమాట. అందుకే సంపద్యస్య శబ్దం ఎలా తయారంటే శని ప్రత్యయం ద్వారా సిద్ధించిందని చెప్పి ఆ సంకేతం ఇక్కడ ఇవ్వబడింది అనమాట. సూత్రంలో సంపద్య అందు కదా, ఆ సంపద్యలు ఎక్కడి నుంచి వచ్చింది? దివాదిభ్య శనిలో శని నుంచి వచ్చింది అనమాట. ఓకేనా? దానికి షష్ఠీ భక్తి సంపద్యస్య అయిపోయింది. సంపద్యస్య శనా నిర్దేశానిక నిర్దేశించబడింది అన్నమాట. అందుకే కర్త సంపద్యకర్త. సంపద్యస్య కర్త అంటే సంపద్యస్య కర్త సంపద్యకర్త. తస్మిన్ సంపద్య కర్తరి అలా అవుతుంది అన్నమాట. సంపద్యస్య కర్త సంపద్యకర్త తస్మిన్ సంపద్య కర్తరి. ఓకే, ఈ రకంగా ఇది షష్ఠీ తత్పురుష సమాసం. ఎందుకంటే సంపద్యస్య కర్త సంపద్ యొక్క కర్త అని చెప్పి దాన్ని షష్ఠీ విభక్తి విడగొట్టాం. అదే సమస్త సంపద్యస్య కర్త తస్మిన్ సంపద్యస్య కర్తది అలాగా మారిపోతుంది. ఇది షష్ఠీ తత్పురుష సమాసం. అస్తు. ఇప్పుడు అనువృత్తి చూడండి. తద్దితాహ జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థ ఇప్పుడు ధ్యానపూర్వకంగా గమనించండి. దీని యొక్క అర్థం ఏంటంటే సంపూర్వస్య పదధాతు. ఏంటి? సంపూర్వకు పదధాతు తీసుకోవాలంట. సంపూర్వస్య పదధాతు కర్తరి వర్తమానే కర్తార్థుల వర్తమాన ప్రాతిపదికం. సంపూర్వక్ పదధాతు చేత కర్తరి వర్తమానాత్ ప్రాతిపదికం కర్తార్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత క్రిభ్వస్తిభిర్ ధాతుభిర్ యోగ్య క్రీభూ ధాతుల యొక్క యోగంలో అంటే క్రిధాతు భూధాతు అస్ధాతు ఈ మూడు ధాతుల యొక్క యోగంలో క్రిభ్వస్తిభిర్ ధాతుభిర్ యోగే ఈ ధాతుల యొక్క యోగంలో ఏమొస్తుందంట? స్విహి ప్రత్యయో భవతి. స్వి ప్రత్యయం వస్తుంది. ఓకే, సంపూర్వక పద్ధాతు ఉన్నట్లయితే ఆ సంపద్ధాతు చేత కర్తరి కర్తార్థుల వర్తమానంగా ఉన్న ప్రాతిపదికం చేత క్రీభూ అస్థిభిర్ ధాతుభిర్ యోగే స్వి అంటే ఈ మూడు ధాతుల యొక్క యోగం ఉన్నట్లయితే అక్కడ స్వి ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం చెప్పుకున్నాం. అంటే క్రీభూ తథా అస్ ఈ ధాతు యొక్క యోగంలో సంపూర్వక పద్ధాతు యొక్క కర్తలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత స్వి ప్రత్యయం వస్తుందని తాత్పర్యం. అందుకే ఉదాహరణ అశుక్ల శుక్ల సంపద్యతే. అశుక్ల శుక్ల సంపద్య అంటే అశుక్లమైన శుక్లంగా ఉత్పన్నం చేస్తున్నాడు, సంపద్యం చేస్తున్నాడు, ఉత్పన్నం చేయడం అంట. అంటే శుక్లం అంటే శ్వేతం కానీ శ్వేతంగా తయారు చేస్తున్నాడు. దాన్నే అశుక్ల శుక్ల సంపద్యతే తం కరోతి శుక్లీకరోతి. మలినం అంటే మలినమైన వస్తువు శుక్లీ అంటే స్వచ్ఛంగా శ్వేతంగా శుద్ధంగా తయారు చేస్తున్నాడు, శ్వేతవర్ణంలో తయారు చేస్తున్నాడు అనే అర్థం తీసుకుంటామంట ఇక్కడ. అలాగే శుక్లీ భవతి అని వస్తుందన్నమాట. శుక్లీ స్యాత్ శుక్లీ భవతి శుక్లీ స్యాత్ శుక్లీ కరోతి మలినం శుక్లీ భవతి శుక్లీ స్యాత్ అని ఒక రకంగా సిద్ధిస్తామంట. అందుకే ఏంటి? త్రిభ్వస్తి యోగం చెప్పాం కదా, అందుకే శుక్లీ కరోతి క్రీధాతు శుక్లీ భవతి
క్రీ భూ భూధాతు, శుక్లీ స్యాత్ అస్ ధాతు, అస్ ధాతుకు స్యాత్ వచ్చింది, భూధాతుకు భవతి వచ్చింది. అలాగే ఆ కృ ధాతు చేత శుక్లి ఇక్కడ కృ ధాతు, కరోతి కృ ధాతు. ఇక్కడ క్రీ భూ అస్ 3 ధాతుల యొక్క ప్రయోగం చూపించబడింది. ఇక్కడ ఉదాహరణ చూపించాలన్నమాట. అశుక్ల శుక్ల సంపద్యతే తం కరోతి, శుక్లీ కరోతి, శుక్లీ భవతి, శుక్లీ స్యాత్. క్రీ భూ అస్ 3 ధాతుల యొక్క ప్రయోగాన్ని ఇక్కడ మనకు ఉదాహరణలో చూపించబడింది. కాబట్టి ఇక్కడ మనకు శుక్ల శబ్దము సంపద్యతే క్రియాక కర్త. కాబట్టి ఇక్కడ ఏంటి, శుక్ల శబ్దం ఏదైతే ఉందో సంపద్యతే ఉత్పన్నం అవుతుంది, అంటే శుక్లంగా ఉత్పన్నం అవుతుంది. అంటే శుక్ల శబ్దం సంపద్యతే క్రియాక కర్త కూడా. ఏంటి ఇక్కడ శుక్ల శబ్దము సంపద్యతే అనే క్రియా పదం ఏదైతే ఉందో దానికి కర్త శబ్దం అట. అంటే సంపద్యత కర్త ఎవరు, సంపద్యతకి కర్త ఎవరంటే ఇక్కడ శుక్ల శబ్దం అట. అందుకే శుక్లంలో మార్పు వస్తుందన్నమాట. శుక్లని పరివర్తన చెందుతుంది కాబట్టి అశుక్లము శుక్లంగా మారుతుంది, అది కర్త అన్నమాట. అలాగే కృ భూ అస్ధాతు తోటి ఉస్క యోగం ఉంది. ఏంటి ఆ కర్త శుక్ల శబ్దం తోటి క్రీ భూ అస్ధాతు యోగం ఉందన్నమాట, సంబంధం ఉందన్నమాట. అందుకే క్రీధాతు భూధాతు అస్ధాతుకి సంబంధం ఉంది కాబట్టి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా చ్వి ప్రత్యయం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది, చ్వి ప్రత్యయం వచ్చిందన్నమాట. అందుకే శుక్ల ప్రాతిపదికం చేత మనం ఏంటి మన ఉదాహరణ శుక్ల సంపదితే తం కరోతి, శుక్లీ కరోతి. సో శుక్ల అనే ప్రాతిపదికం చేత శుక్ల కర్త కదా, అది ఎలా ఉంది, ఇది సంపద్యతే క్రియకి కర్త కాబట్టి అలాంటి శుక్ల అనే ప్రాతిపదికం చేత మనం చ్వి ప్రత్యయం తెచ్చుకున్నామట. చ్వి ప్రత్యయం తెచ్చుకుంటే చ్వికి అనుబంధ లోపం చేస్తే ఈకారం వెళ్ళిపోతుంది, ఆది చకారం వెళ్ళిపోతుంది చుట్టూ ప్రకారంగా. సో ఉపదేశ అజన్యాసిక ప్రకారం ఈకారము, చుట్టూ ప్రకారం చకారము, వా మిగిలిందన్నమాట, వా హలంత మిగిలిందన్నమాట. ఈకారం వెళ్ళిపోయింది, అకారం కూడా చ్వి కదా, వకారం మాత్రం మిగిలిపోయిందన్నమాట. వకారం ఏంటి, వా హలంత మిగిలి, శుక్ల చ్వి వా. ఇక్కడ మన కింద సంకేతం కనిపిస్తుంది చూడు, శుక్ల చ్వి, ఆ చ్వికి అనుమతి లేకపోతే వా హలంత మిగిలి, శుక్ల వా. ఇప్పుడు ఈ స్థితిలో అస్యత్ స్వౌ, స్వౌ అంటే చకార వకార పక్కన ఉంటే గినా అప్పుడు ఏమవుతుంది, ఇత్వం వస్తుందంట. అంటే ముందున్నటువంటి ప్రాతిపదికంలో ఉన్నటువంటి అకారాంతానికి, శుక్లాలో లకారంలో ఉండే అకారానికి ఏమొస్తుంది, ఈత్వం వస్తుంది అన్నమాట. అస్యచ్చు స్వీ ప్రత్యయ పదత ప్రాతిపదికాంతస్య అకారస్య ఇకారాదేశో భవతి, ఈకారాదేశో భవతి అని ఇత్వం వస్తుందన్నమాట. అందుకే అస్యత్వ ప్రకారంగా స్వీ ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి మనకు శుక్లాలో ఉండేటువంటి అకారానికి ఇకారం చేసుకుంటాం. అప్పుడు శుక్లీ వా. ఇప్పుడు ఈ స్థితిలో వేద ప్రిక్తస్య అప్రిక్త సంజకస్య వకారస్య లోపో భవతి. వేద ప్రిక్త ఎందుకంటే వా హలంతం, అది అసహాయంగా ఉంది, అప్రిక్త ఏకాల ప్రత్యయం అప్రిక్త సంజ వస్తాను. అంటే అసహాయమైన హల్లుకి అప్రిక్త సంజ. కాబట్టి అప్రిక్త సంజ పేరు పెట్టేటువంటి వర్ణం ఏంటి, వా. దానికి ఎవరికి సహాయంగా లేదు, ఒంటరిగా ఉందన్నమాట. అందుకే అప్రిక్తస్య వేహి అంటే వకారస్య లోపో భవతి. ఈ సూత్రం ప్రకారం వేద ప్రిక్తస్య ప్రకారంగా వకారంకి శుక్లీ వచ్చేసింది మనకు, అంతిమ ఒంటరిగా ఉండేటువంటి వకారం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు శుక్లీ భవతి అలా వస్తుంది అన్నమాట. సు వస్తుంది, సుక అవ్య సంజ్ఞ ఉంది కాబట్టి అవ్య దాప్ సుపహ ప్రకారంగా లోపిస్తుంది అన్నమాట. అందుకే శుక్లీ అలాగే ఉండిపోతుంది. శుక్లీ కరోతి, ఇక్కడ కృధాతు యొక్క యోగం అన్నమాట. శుక్లీ అనే పదం పూర్వంలో ఉంటే కృధాతు చేత మళ్ళీ మనం సామాన్యంగా తిప్పి తెచ్చుకుని ఇది తనాది గని ఒక ధాతు కాబట్టి మధ్యలో ఊ వచ్చి కరోతి రూపం తయారు చేసుకుంటాం. అంటే మొత్తం శుక్ల శబ్దానికి కృధాతుతో సంబంధం ఉంది, యోగం ఉంది, అది చూపించబడింది అన్నమాట. అస్తు అందుకే శుక్లీ కరోతి అనే రూపం సిద్ధించింది. అదే భూధాతుకు యోగంలో శుక్లీ భవతి సిం 3 రూపాయలు అదే విధంగా ఉంటాయి. కేవలం యోగం చూపించాలి మనం, క్రీ భూ యొక్క యోగం ఉందా లేదని, అది మనకి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసాం. పీచే సుక అవ్య సంజ్ఞ హోకర్ లోప హో జాయేగా. ఇక్కడ ఒక వార్తికం ఇచ్చారు, స్వీ విధౌ అభూత తద్భావ గ్రహణం. స్వీ విధౌ అభూత తద్భావ గ్రహణం, స్వీ విధానం చేసుకునిలో అభూత తద్భావ అంటే అభూత తద్భావ గ్రహణం ఇక్కడ తీసుకుంటాం. అంటే మహాభాష్యంలో ఈ వార్తికానుసారంగానే స్వీ ప్రత్యయానికి అభూత తద్భావము అంటే ఏమిటి, జో అభూతత అంటే భూతం కానిదో, అంటే భూతం లేనిదో, భూతం కానిదంటే భూతం కానిదో అయితే ఉందో అది తద్భావ.
అంటే అశుక్ల అభూతం అంటే లేదనమాట. ఇప్పుడు కానిదేమంట అశుక్లం అనేది శుక్ల పోతుంది, ముందు మలినంగా అనేది స్వచ్ఛంగా అవుతుంది, శుద్ధంగా అవుతుంది. అంటే భూతంలో లేదు, మలినంగా ఉండేది అభూత, అప్పుడు భూతం అయిపోయింది, అంటే అది శుక్లంగా మారిపోయింది. అది ఇక్కడ అభూత తద్భావం అనమాట. ఏంటి అభూత తద్భావం అంటే అభూతమైనది తద్భావం చేయడం అట. అశుక్లమైనది శుక్లం చేయడం అట. అశుక్లం శుక్లం భవతి, అకృష్ణం కృష్ణం భవతి. అలాగా మనం తీసుకోవాలి. అందుకే దాన్ని అభూత తద్భావం అంటాం. ప్రత్యయం ఏంటి అభూత తద్భావం అంటే ఏమిటి, ఏదో ముందు లేదో దాన్ని ఆ భావంలోకి తీసుకురావడమే అభూత తద్భావము. అభూతమైనది తద్భావంగా తీసుకురావడం, ఏదో భూతంగా లేదో దాన్ని ఆ భూతంలోకి తీసుకురావడం, అదే స్థితిలోకి తీసుకురావడమే అభూత తద్భావం అంటామన్నమాట. కాబట్టి అది ఉదాహరణ శుక్లం కానిది శుక్లంగా అవుతుంది, దీన్ని అభూత తద్భావం. శుక్లం కానిది శుక్లం ముందు లేదు, అభూతంగా ఉంది, అది తద్భావం చేసాం అంటే శుక్లం చేశాం. దాన్ని అభూతమైందని భూతాత్మకంగా చేయడమే అభూత తద్భావం అంటాము. ఆ రకంగా మనకు ఆ శుక్ల భవతి సంపదితి అని చెప్పి, శుక్లీ కరోతి శుక్లీ భవతి శుక్లీ స్యాత్ అని చెప్పి మన రూపాలు తయారు చేసుకున్నాం. కాబట్టి శ్రీపతి ఏ అర్థం వచ్చింది, ఈ వార్తిక అనుసారంగా శ్రీపతి అభూత తద్భావ అర్థం చెప్పడం కోసం వచ్చిందన్నమాట. ఎందుకు అభూత తద్భావం గమ్యమానంగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు శ్రీపతిని తెచ్చుకొని మనం రూపాన్ని తయారు చేసుకున్నాం. ఓకేనా. ఈ రకంగా క్రీ భూ అస్ధాతుల యోగం కూడా ఇక్కడ మనం చూసాం అనమాట. అందుకే 3 రూపాయలు మనకు ఖచ్చితంగా ఇక్కడ పురుధాతుక యోగం ఉన్నప్పుడే మనకు క్రీ భూ అస్థి యోగి అని చెప్పాం. ఏం చెప్పిన సూత్రార్థంలో సంపూర్వక్ పద్ధాతో సంపూర్వస్య పద్ధాతో కర్తరి వర్తమానాత్ ప్రాతిపదికాత్ త్రివస్తి భిరి ధాతుభిరి యోగే శ్రీ ప్రత్యయో భవతి. ఓకేనా. ఇక్కడ సంపద పద్ధాతు కదా మనకు, సంపద్యతలో సంపద పద్ధాతు అనమాట. సంపద పద్ధాతు కర్తరి వర్తమానాత్, కర్తరి వర్తమానంలోని ప్రాతిపదికం కూడా అంటే ప్రాతిపదికం అనేది క్రివస్తి యోగే, క్రీబు ధాతు యొక్క యోగంలో ఉన్నట్లయితే అప్పుడు శ్రీపత్యం వస్తుంది. కానీ ఈ సంపద్యతి కర్త ఎవరు, ఆ కర్తను తీసుకున్నాం. కర్త శుక్ల కాబట్టి ఆ శుక్ల శబ్దం చేత మనం శ్రీపత్యం తీసుకొచ్చామండి. అది ఇక్కడ మనం గమనించాలి. అస్తు, ఇందులో ఎదుగా సందేహం ఉందా? అర్థమైంది అందరికి? అస్తు, నెక్స్ట్ చూడండి. అదరు మనశ్చక్షుశ్చేతో రహో రజసాం లోపశ్చ. అదరు మనశ్చక్షుశ్చేతో రహో రజసాం లోపశ్చ, ఇది సూత్రము. అదరు మనశ్చక్షుశ్చేతో రహో రజసాం, షష్ఠీ విభక్తి బహువచనం. చేతో రహో రజసాం. ఓకేనా. మీరు ఏం చెప్తున్నా అండి, అది నాకు సరిగ్గా వినిపించలేదు, ఏమంటున్నారు? అస్తు, పదవి భాగం వచ్చేసి అదరు మనశ్చక్షుశ్చేతో రహో రజసాం షష్ఠీ విభక్తి బహువచనం, లోప ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. ఈ రకంగా మనం సూత్రాన్ని విభాగం చేసుకున్నాం. ఇప్పుడు సమాసం గమనించినట్లయితే అరుశ్చ మనశ్చ చక్షుశ్చ చేతశ్చ రహశ్చ రహ రజస్. ఇక్కడ మనకి పదాలు సంధి వల్ల అక్కడ మనకు ఓకారం వచ్చేసింది. రజశ్చ ఇది రజసః, తేషాం రజసాం అలా వస్తుందన్నమాట. అరుశ్చ మనశ్చ చక్షుశ్చ చేతశ్చ రహశ్చ రజశ్చ ఇది రజసః, తేషాం రజసాం అలా వస్తున్నాడు. దానికంటే ముందు రజస్ శబ్దానాం అంతస్య లోపవోతి, రజ శబ్దానాం అంతస్య లోపవోతి. రజ శబ్దాలు ఏవైతే ఉన్నాయో వీటికి
అదుస్సు మనస్సు చక్షుస్ చేతస్ రహస్ రజస్ అనే శబ్దం లేదా శబ్దానాం అంతస్య లోపం, శబ్దాలకు అంతిం లోపం అవుతుంది. అంటే అంతిం అంటే సకాలం లోపిస్తుందన్నమాట. ఏమొస్తుంది? సకాలం లోపిస్తుందన్నమాట. అం శబ్దానం అంతస్సు లోపవతి. అలాగే స్విష్ట ప్రత్యయో భవతి. స్విష్ట ప్రత్యయం కూడా వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది? స్విష్ ప్రత్యయం కూడా వస్తుంది. చూడండి, ముందుగా మనం ఇక్కడ సమాసం చూసాము, విగ్రహవాక్యం చూసాము. సో తేషాం రజసాం అని చెప్పుకున్నాం. అస్తు అనువృత్తి వచ్చేసి క్రిబ్వస్తి యోగే సంపద్య కర్తరి చ్విహి తద్దితాహ జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి పదాలు వస్తున్నాయి. అర్థ క్రిబ్వస్తి యోగే సంపద్య కర్తరి వర్తమానానాం క్రిబ్వస్తిభిరి యోగే అంటే క్రిభు అస్థి ఈ మూడు ధాతుల యొక్క యోగంలో సంపద్య కర్తరి అంటే సంపద్యతేకి కర్త ఏదైతే ఉన్నారో సంపద్య కర్తరి వర్తమానం, సంపద్యతేక కర్త ఏదైతే ఉందో ఏ శబ్దం అయితే ఉందో అది సంపద్య కర్తరి వర్తమానానాం అదుస్. సంపద్య కర్త వర్తమాన శబ్దాలు ఏంటో అక్కడ మన శుక్ల శబ్దం చెప్పుకుని ఇక్కడ సంపద్య కర్త ఎవరు? ఇక్కడ అదుస్సు మనస్సు చక్షుస్ చేతస్ రహస్ రజస్ శబ్దానాం వర్తమానం శబ్దానాం అంతస్య శబ్దాలకు అంతిమంలో అంతస్య లోపవతి. సూత్రం చేస్తుంది అంతిమానికి. అంతిమ అంటే అంతస్య అంటే అనంత్యస్య ప్రకారం అంతిమక్షరం లోపిస్తున్నాడు. అంతస్సు లోపభవతి. అలాగే వాటితో పాటు స్వీ ప్రత్యయో భవతి. స్వీ ప్రత్యయం వస్తుంది. అంతిం ప్రాతిపదిక అంతిం కూడా లోపిస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? స్వీ ప్రత్యయం లోపిస్తుంది అన్నమాట. అలాగే పూర్వేనేవ స్వౌ సిద్ధే. పూర్వేనైవ అంటే పూర్వ సూత్రం ప్రకారం పూర్వేణ ప్లస్ ఏవ పూర్వేనైవ సంధి సంధి జరిగింది. సో స్వౌ సిద్ధే స్వౌ ప్రత్యయ సిద్ధి ఉన్నప్పుడు లోపార్థం పునర్వచనం అంటే పూర్వ సూత్రం ప్రకారం ఈ సూత్రం పూర్వ సూత్రం ప్రతి నియమానుసారంగానే స్వీ ప్రత్యయం వస్తుంది. మళ్ళీ విశేషం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. అయినప్పుడు మళ్ళీ చెప్పబడింది అంటే ఏంటంటే పునర్వచనం. మళ్ళీ చెప్పిన వచనం ఏంటంటే లోపార్థం, లోపం చేయడం కొరికే ఇక్కడ చెప్పబడింది. లోపం చేయడం కొరికి ఇక్కడ చెప్పుకున్నాము. అందుకే పూర్వేనైవ స్వౌ సిద్ధే లోపార్థం పునర్వచనం, లోపం చేయడం కొరికే మళ్ళీ వచనం చెప్పబడింది అన్నమాట. అందుకే ఉదాహరణకి అలాగే ఇచ్చారు చూడండి. అనరుహు అనరుహు అరుహు సంపద్యతే తం కరోతి అరు కరోతి కృధాతుకు యోగం, అరు భవతి భూధాతుకు యోగం, అరు స్యాత్ అస్ధాతుకు యొక్క యోగం అనమాట. సో ఇక్కడ అనరుహు అరుహు సంపద్యతే ఆ నరు ఏంటని అరుగా తయారు చేశామంట. ఇక్కడ అనరు అంటే చూద్దాం. అనరుహు అరుహు భవతి. ఇక్కడ అరు అంటే జో లాల్ ఖదిర్ నహి ఉసే లాల్ ఖదిర్ ఖదిర్ బనాతా హై. అంటే ఏదో ఎరుపు రక్తవర్ణంలో ఖదిరం అంటే ఇది ఒక చెట్టు విశేషం అండి. అంటే లాల్ ఖదిర్ నహి ఉసే లాల్ ఖదిర్ బనాతా హై. అంటే లాల్ అంటే ఎరుపు ఖదిర వృక్షం ఎరుపు ఖదిరం కాదు, దాన్ని ఎరుపు ఖడితంగా తయారు చేస్తున్నాడు. అంటే కానిది తయారు చేస్తున్నాడు. అభూతాన్ని భూతంగా చేస్తున్నామట. అభూత అద్భావం అనమాట. ఇక్కడ జో లాల్ కదిర్ నహి ఉసే లాల్ కదిర్ బనాతా హై. ఓకే, ఇక్కడ కదిర్ అదు శబ్దం కదిర్ శబ్దం తీసుకోవాలి. అలాగే ఉన్మని కరోతి జో ఉదాస్ నహి ఉస్కి ఉదాస్ కర్తా. జో ఉదాస్ భావన వ్యక్తిని ఆ రకంగా చేస్తాడు, ఉదాసంగా చేస్తాడు. ఉన్మని కరోతి जो उदास नहीं है अनुन्मनि उन्मनी करोते. अनुन्मनि उदास नहीं व्यक्ति उदास का तैयार చేస్తా ఉన్నాడు. ఉచ్చక్షు కరోతి ఉచ్చక్షు కరోతి అంటే జో జాగృతంగా లేదు అని అతని జాగృతం చేస్తాడు అన్నమాట. జాగృతం లేని వాడిని జాగృతం చేస్తాడు. విచేతి కరోతి ఎవరికి చేతన లేదో అతని చేతనవంతంగా చేస్తాడట. విచేతి కరోతి ఎవరికి చేతన లేదో అతనికి చేతనయుక్తంగా చేస్తామట. అలాగే విరహీ కరోతి విరహీ కరోతి అంటే ఎవరైతే ఏకాంతంగా లేడో అది ఏకాంతం లేని ఏకాంత స్థితిని ఉత్పన్నం చేస్తాడు. ఏకాంతంగా తయారు చేస్తాడు, ఏకాంతంలోకి తీసుకొస్తాడు. విరహీ కరోతి. అలాగే విరజీ కరోతి జో రజోగుణం లేదో తను రజోగుణయుక్తంగా చేస్తాడు. విరజి విగత రజ యస్ యస విరజ అని చెప్పుకోవచ్చు. అంటే విగత రజ యస్య మనుష్యస్య అంటే రాగము ఇవన్నీ రజోగుణం ఉంది ఇక్కడ మనకు ఉంది అని అర్థం. రహితమైనది విరజ అంటే విగత రజ రహిత విరజ.
అంటే రజోగుణ రహిత విరజ అని చెప్పి చెప్పుకున్నామంట నిషేధార్థంలో. తో జో రజోగుణ సే రహిత హే ఉసే రజోగుణ సే యుక్తు చేస్తాడు. జో రజోగుణం లేనివాని రజోగుణంతో యుక్తుడు చేస్తాడు. ఇక్కడ అంటే లేనిదని అభూతాన్ని తద్భావంగా అన్ని చూసాం ఉదాహరణలు ఇక్కడ. అందుకే ఇక్కడ అదే విధంగా మనకు ఉదాహరణలు కూడా కనిపిస్తాయి. అనరుహు అరుహు సంపద్యతం కరోతి అరుహు కరోతి అరుహు భవతి అరుహు స్యాత్. మన శబ్దానికి అరుహు శబ్దానికి మనం ఉదాహరణ చూసాం. మన శబ్దానికి ఉన్మని కరోతి ఉన్మని భవతి ఉన్మని స్యాత్. అదే మన చక్షు శబ్దానికి ఉదాహరణలు. చక్షు శబ్దానికి ఉచ్చక్షు కరోతి ఉచ్చక్షు భవతి ఉచ్చక్షు స్యాత్. చేత శబ్దానికి ఉదాహరణలు. మనకు ప్రాతిపదిక చేతస్సు ఉంది కదా అక్కడ. చేతస్కి విచేతి కరోతి విచేతి భవతి విచేతి స్యాత్. అంటే 3 క్రీ భూ యొక్క యోగం చూపిస్తున్నామట. అలాగే అరుస్ మన చక్షు చేతస్ రహస్ శబ్దానికి. రహస్ శబ్దానికి ఉదాహరణ ఏంటి? రహస్కి విరహి కరోతి విరహి భవతి విరహి స్యాత్. అంతిం రజస్ శబ్దానికి విరజీ కరోతి విరజీ భవతి విరజీ స్యాత్ అని చెప్పి మనకు భిన్న భిన్న అన్ని ప్రాతిపదికలు మనకి ఇచ్చినటువంటి సంపద్య కర్తలో క్రిబ్వస్తి యోగంలో ఉన్నటువంటి సంపద్య కర్తలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికముల చేత మనకు ఇక్కడ అంతిమ శబ్దానికి లోపం చేస్తూ శ్రీప్రత్యం చేశామన్నమాట. శబ్దాలకు శబ్దాలకు అంతిమ వర్ణానికి లోపం చేస్తూ శ్రీప్రత్యం చేసుకున్నాం. శ్రీప్రత్యానికి అనుబంధం లోపం చేసి దానికి సర్వాపహాది లోపం అయిపోతుంది. అంతిం ఏం ఉంటుంది? సకాలంగా లోపిస్తుంది. అప్పుడు అరుస్లో అరు మిగులుతుంది, మనస్కి మన మిగులుతుంది, చక్షుస్కి చక్షు మిగులుతుంది అన్నమాట. చేతస్కి చేత, రహస్కి రహ, రజస్కి రజ శబ్దం మిగిలాయి. వాటికి పక్కన శ్రీప్రత్యం అవుతుంది, అది సర్వాపాది లోపం అయిపోయింది. ఇప్పుడు వీటికి అందుకే మనకి ఏమొచ్చాయంటే అరు అలాగే ఉండిపోయాయన్నమాట. అరు కరోతి అరు భవతి అరు సంపద్యతే అని చెప్పి చెప్పుకున్నామట. అలాగే మనశ్శబ్దానికి కూడా మన మిగిలింది కాబట్టి ఇక్కడ ఉన్మని ఇక్కడ ఏమంటే స్త్రీలింగంలో ఇకారం వచ్చేస్తుందన్నమాట. అందుకే మణి కరోతి ఉన్మని భవతి ఉన్మని భవతి ఉన్మని స్యాత్. చక్షు శబ్దానికి చక్షు మిగిలింది కాబట్టి చక్షు కరోతి ఇక్కడ కూడా దీర్ఘ ఉకారం ఉన్నప్పుడు దానికి లోపిస్తుందన్నమాట. పక్కన సూ తెచ్చుకుని సూకు లోపం అవుతుందన్నమాట. అలాగే రహశబ్దంలో కూడా శబ్దంలో కూడా చేత ఉంది, విచేత, దానికి మళ్ళీ స్త్రీలింగాన్ని దీర్ఘ ఇకారం చేసుకున్నట్లయితే స్త్రీలింగం కాదు ఇక్కడ. మనం సూ తెచ్చుకుంటే సూకి తెచ్చుకున్న తర్వాత చేత శబ్దం ఓకే అండి. మనము స్త్రీలింగం ఈకారం తెచ్చుకోవాలి. ఈకారం తెచ్చుకోవాలి. ద్వారా ఈకారం వస్తుంది, ఇత్వం వస్తుంది. ఓకే, మనకి ఎందుకు శ్రీప్రత్యయం ముందుకు తెచ్చుకున్నాం కదా. సో అస్యత్వ ప్రకారం ఈత్వం వస్తుంది అన్నమాట అన్ని చోట్ల. అంటే ఇక్కడ అన్ని చోట్ల కాదు, శ్రీప్రత్యయం అన్ని చోట్ల ఉంది. ఇక్కడ మనసులో ఉన్మని వచ్చింది, అదుకు ఎందుకు రాలేదు? ఇక్కడ అకారానికి ఇకారం వస్తుంది. ఓకేనా? అస్యత్వం అని చెప్పాం, అక్కడ అదులో ఉకారం ఉంది అందుకే రాలేదు. మనసులో నకారంలో అకారం దగ్గర అందుకే ఇక్కడ వచ్చింది అన్నమాట, మనీ వచ్చేసింది అన్నమాట. ఉన్మని చక్షుస్లో ఉకారం దగ్గర ఇక్కడ రాలేదు మళ్ళీ. అందుకే చక్షు భవతి చక్షు స్యాత్ అని చెప్పుకున్నాం. చేతస్లో మళ్ళీ ఇకారం వచ్చింది అస్యత్వ ప్రకారంగా, అకారాంతం కాబట్టి. చేత స్వ ప్రత్యయం లోపం చేసిన కాబట్టి చేతి అయిపోతుంది. విచేతి, వి ఉపసర్గం కూడా ఉంది, విచేతి అలా వస్తుంది. తర్వాత సుకి అవ్యదాప్ సుపాపక సుప్లుక్ చేసుకుంటామట. అలాగే ఇక్కడ ఉచ్చక్షు అని కూడా వచ్చింది కదండి. ఏంటండి? ఉచ్చక్షు కరోతి అక్కడ కూడా దీర్ఘం వచ్చింది కదండి, ఊకారం కూడా దీర్ఘం. ఉత్తు ప్లస్ చక్షు ఉచ్చక్షు స్వౌచ అనే పుస్తకంలో దీర్ఘం చేశాడు అనమాట. ఉచ్చక్షు కింద చేర్చాల్సిన ఉత్తు ప్లస్ చక్షు ఉచ్చక్షు స్వౌచ ప్రకారంగా చక్షులో ఉన్నటువంటి రస్వ ఉకారణకు స్వపరత చక్షు పూర్వ ఉకారస్య పూర్వస్య ఊకారో భవతి దీర్ఘ భవతి పూర్వస్య ప్రాథమిక దీర్ఘ భవతి అని చెప్పి దీర్ఘం చేసుకున్నమాట. అయితే చక్షు అలా వచ్చేసింది.
అందుకే అన్ని చోట్ల మనం ఇక్కడ విశేషంగా ఈ రెండు ముఖ్యంగా అస్యత్వ ప్రకారం దీర్ఘం చేసుకోవడం, చోచ ప్రకారం చక్షులో దీర్ఘం చేసుకోవడం. మిగిలినటువంటి కూడా విరహాలో కూడా మనకు అస్యత్వ ప్రకారం దీర్ఘ ఇకారం వస్తుంది. విరజలో కూడా అదే విధంగా ఈకారం వస్తుంది. అందుకే మనకు విరజీ కరోతి, విరజీ భవతి, విరజీ స్యాత్ అని చెప్పి మనకు రూపాలు ఇక్కడ సిద్ధిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ అరుస్సు మనస్సులో ఉండే అంతిమ సకారానికి లోపం చేసుకొని అలంత్యసి నియమం ప్రకారంగా క్రీభూ అస్థి యొక్క యోగంలో, కానీ ఇవి ఏంటి లోపం చేయాలంటే ఇక్కడ శ్రీప్రత్యం రావాలంటే ఇవన్నీ క్రీభూ యొక్క యోగం ఉన్నప్పుడు మాత్రమే అవి మనం చూసుకోవాలి. అది కూడా ముఖ్యంగా ఆ యోగంలో మాత్రం ఇలా వస్తున్నాం, శ్రీప్రత్యం వస్తున్నాం. ఈ యోగం లేకపోతే మనకు రాదన్నమాట. కదా స్వీ ప్రత్యయం కూడా వస్తుంది అని చెప్పుకుంటాం. వస్తు ఈ రకంగా ఈ సూత్రాన్ని మనం చూసాం. నెక్స్ట్ చూడండి, విభాషా సాతి కారత్స్న్యే కారత్స్న్యే కారత్స్న్యే. విభాష ప్రథమ విభక్తి ఏకవచనం, సాతి లుప్త ప్రథమాంత నిర్దేశ కారత్స్న్యే కారత్స్న్యే. అస్తు మూడు తకారానికి సకారానికి నకారానికి మూడు వర్ణాల యొక్క యోగం ఉంది. కారత్స్న్యే. అస్తు సప్తమి విభక్తి ఏకవచనం. అనువృత్తి వచ్చేసి క్రిగ్వస్తి యోగే సంపద్య కర్తరి తద్దితాహ జ్ఞాపరాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. చూడండి, అనువృత్తి అర్థం వచ్చేసి సంపద్య కర్తరి వర్తమానాత్ ప్రాతిపదికాత్ అంటే సంపద్య కర్తరి వర్తమానాత్ ప్రాతిపదికాత్ క్రిగ్వస్తి యోగే సంపద్య కర్తరి లో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం సంపద్య కర్తరి వర్తమానాత్ ప్రాతిపదికాత్ క్రిగ్వస్తి యోగే కారిత్స్న్య గమ్యమానే కారిత్స్న్య గమ్యమానే. కారిత్స్న్యం అంటే ఏమిటి ఇక్కడ చెప్తాను. కారిత్స్న్య గమ్యమానే కారిత్స్న్యం అంటే సంపూర్ణతగా చెప్తా. కారిత్స్న్యం అంటే సంపూర్ణత, సంపూర్ణార్థం గమ్యమానంగా ఉన్నట్లయితే ఓకేనా. సో సంపద్య కర్తరి వర్తమాన సంపద్య కర్తలో విద్యమానంగా ఉన్నటువంటి వర్తమానంగా ఉండే ప్రాతిపదికం చేత క్రిగ్వస్తి క్రీభూ అస్ యొక్క యోగంలో సంపూర్ణత అర్థం గమ్యమానంగా కారిత్స్న్య అంటే సంపూర్ణత, కారిత్స్న్య అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే సాతి ప్రత్యయో భవతి విభాష. సాతి ప్రత్యయం చూడండి, ఎందుకు సూత్రంలో ఇచ్చారన్నమాట. విభాష సాతి కారిత్స్న్యే. సాతి ప్రత్యయం వికల్పంగా వస్తుంది ఎప్పుడు కారిత్స్న్యే గమ్యమానే అంటే సంపూర్ణ అర్థం గమ్యమానంగా సంపూర్ణ అర్థం విద్యమానంగా ఉన్నట్లయితే మనకు ఇక్కడ క్రిగ్వస్తి యోగంలో సంపద్య కర్తరి సంపద్యకి కర్త విద్యమానంగా ఉన్నట్లయితే అలాంటి అర్థంలో వర్తమానంగా ఉన్నటువంటి ప్రాతిపదికం చేత మనకు ఏమొస్తుంది, సాతి ప్రత్యయం వికల్పంగా వస్తుందని చెప్పి చూసాం. విభాష సాతి ప్రత్యయో భవతి విభాష. అందుకే సంపద్యతే క్రియాకి కర్తలో సంపద్యతే క్రియాకి కర్త ఎవరైతే ఉన్నాయో ఆ శబ్దం అనమాట. సంపద్యతే క్రియాకి కర్తలో వర్తమానంగా ఉన్న ప్రాతిపదికం చేత క్రీ భూ అస్కి యోగం ఉంటే అప్పుడు సంపూర్ణ అర్థం గమ్యమానంగా ఉన్నట్లయితే వికల్పంగా సాతి ప్రత్యయం వస్తుంది. కాబట్టి నెక్స్ట్ పక్షంలో ఒక పక్షంలో వికల్పం రాని పక్షం సామాన్య విగ్రహవాక్యం ఉంటుంది అన్నమాట. పక్షంలో యథాప్రాప్త స్వీ ప్రత్యయం ఇచ్చాడు, సాతి ప్రత్యయం కాకుండా స్వీ ప్రత్యయం వస్తుంది. పక్షం నుండి ఒక పక్షం రాని పక్షంలో స్వీ ప్రత్యయం వస్తుంది. ఓకే, ఇక్కడ కారత్స్న్యం అంటే చెప్పు సంపూర్ణత అని చెప్తాం. సంపూర్ణ కారస్యం అంటే సంపూర్ణత. కృత్స్నం అంటాం కదా, కృష్ణ సంపూర్ణం, అలా కారస్యం. కృత్స్య భావ కారత్స్యం అంటాం. కృత్స్య భావ కారత్స్యం సంపూర్ణార్థం ఇక్కడ తీసుకుంటాం. ఇది కూడా అభూతద్భావక సంబంధం ఇక్కడ కూడా తీసుకోవాలి. కూడా అభూత తద్భావార్థం, ఎందుకంటే సంపద్య కలిసి అంటున్నాం అంటే అభూత తద్భావార్థమే ఇక్కడ కూడా మనం అర్థం చేసుకోవాలి. అస్తు అందుకే ఉదాహరణలు కూడా అగ్నిసాత్ భవతి శస్త్రం, అగ్నిసాత్ భవతి శస్త్రం. ఇక్కడ అగ్నిసాత్ అగ్ని ప్రాతిపదికం సాత్ వచ్చింది. అగ్నిసాత్ భవతి శస్త్రం. పక్షే అగ్ని భవతి, ఎందుకంటే ఒక పక్షంలో స్వీ ప్రత్యయం వస్తుంది, స్వీకి ప్రత్యయం వస్తుంది, స్వీకి సర్వాపహాది రూపం అవుతుంది కాబట్టి అగ్ని మిగులుతున్నమాట. అగ్ని భవతి. ఉదక సాత్ భవతి లవణం. పక్ష ఉదకీ భవతి. ఎప్పుడైతే మనకు స్వీ ప్రత్యయం ఒక పక్షంలో సాధు ప్రత్యయం రాకపోతే ఉదకీ భవతి. అర్థం దాదాపు ఒకటే ఉంటుంది, కానీ కొంచెం
శబ్దభేదం ఉంటుంది అన్నమాట. ఉదక శబ్దం చేత అగ్ని శబ్దం చేత సాత్ ప్రత్యయం తెచ్చుకుంటే ఏ ప్రత్యయం? సాతి ప్రత్యయం. ఆ సాతి ప్రత్యయం అనుబంధ లోపం చేస్తే ఏమవుతుంది? సాత్ మిగులుతుంది అన్నమాట. సాతి అలాగే ఉంటుంది. అగ్ని సాత్ కదా, సారీ ఈకారం లోపిస్తుంది. సాతిలో ఉండి ఈకారం లోపిస్తుంది అన్నమాట. అప్పుడు సాత్ మిగులుతుంది అన్నమాట. అగ్ని ప్లస్ సాత్, అగ్ని సాత్ అయిపోయింది. పక్కన భవతి శబ్దం క్రియ భూ యొక్క యోగం కదా. భూ యొక్క యోగంలో అగ్ని సాత్ భవతి శస్త్రం. ఇక్కడ అగ్ని భవతి. ఒక పక్షంలో అగ్ని శబ్దం చేత స్వీ ప్రత్యయం తెచ్చుకుంటాం. దాని పక్షంలో స్వీకి సర్వాపాద లోపం చేస్తాం. అగ్ని అలాగా దీర్ఘ రూపం వస్తుంది. ఇక్కడ దీర్ఘం ఎలా వచ్చింది? దీర్ఘము స్వౌచ ప్రకారంగా, చౌ కాదు ఏంటి మనం ఇప్పుడు జాగ్రత్తగా చెప్పుకున్నాం సూత్రం ఏంటి? స్వౌచ. స్వౌచ ప్రకారంగా స్వపరత పూర్వస్య దీర్ఘో భవతి. ఆ ప్రకారంగా మనకు ఇక్కడ అగ్ని దీర్ఘం వచ్చేస్తుంది అన్నమాట. అలాగే సాత్ అగ్ని అలాగే ఉదక శబ్దం చేసి సాత్ ప్రత్యయం తెచ్చుకుంటాం. సాత్విక ఎనిమిది లోపల సాత్ మిగులుతుంది. ఉదక సాత్ భవతి లవణం. ఉదక సాత్ భవతి లవణం. పక్ష ఉదకీ భవతి. ఓకే, ఇక్కడ కూడా మనకు సాత్ ప్రత్యయం రానప్పుడు ఇక్కడ మనకు ఉదక శబ్దం చేత స్వీ ప్రత్యయం తెచ్చుకుంటాం. స్వీ ప్రత్యయం రాగానే ఇక్కడ ఎలా వస్తుంది? ఈకారం వస్తుంది. ఎలా వస్తుంది ఈకారము? ప్రకారంగా ఈకారం వస్తున్నాను. అస్యత్వ ప్రకారంగా ఈకారం. అంటే అక్కడ అకారం వస్తుంది, ఈకారం వస్తుంది. ఇక్కడ ఎందుకంటే మనకు ఆ ఉదకాల అకారం ఉంది, అక్కడ లేదు కాబట్టి మనకు అక్కడ దీర్ఘం తెచ్చుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనకు ఉంది కాబట్టి అకారం ఉంది కాబట్టి అస్యత్వ ప్రకారంగా ఎందుకు అకారం చేస్తున్నాడు. అకారాంతానికి ఈ కాలం వచ్చి అందుకే ఉదకీ భవతి అనే రూపాలు మనకు సిద్ధించాయన్నమాట. ఇక్కడ పూరా లోహ పిండ్ అగ్ని బన్ జాతా హై. పూర అంటే కృష్ణ అని, పూర అంటే సంపూర్ణ లోహం, లోహపిండం ఏదైతే ఉందో అది అగ్ని బన్ జాతా. ఇప్పుడు బాగా వేడి చేసిన ఏమవుతుంది? లోహము రక్తవంతులకు మారిపోతుంది. పూర అగ్నిలాగా అగ్ని గోళకంగా మారిపోతున్నాడు. అందుకే ఇక సంపూర్ణ అగ్నిసాత్ భవతి అన్నాడు. అగ్నిసాత్ భవతి అంటే లోహపిండం అగ్ని బన్ జాతా అంటే ముందు లోహము అగ్నికారం అట, అభూతమే తద్భూతంగా మారిపోయిందట. అంటే లోహపిండం అగ్నిగా మారిపోయిందన్నమాట. కానిది దాన్ని ఆ రకంగా అగ్నిగా తయారు చేసామట. అందుకే అగ్ని సాత్ భవతి. ఉదక సాత్ భవతి లవణం. నమక్ ఉదక్ బన్ జాతా అంటే ఆ ఉప్పు ఏదైతే ఉందో అలాగే ఉంచే కరిగిపోతుంది, మళ్ళీ నీళ్ళగా మారిపోతుంది అన్నమాట. అందుకే అది నమక్ అనేది ముందు నీళ్ళలాగా లేదు, అది నీళ్ళలాగా మారిపోతుంది. అందుకే ఉదక సాత్ భవతి లవణం, ఉదకంతో కలిసిపోతుంది, కరిగిపోతుంది అంతా. అందుకే పురా నమక్ ఉదక్ బన్ జాతా హై అంటే పూర్తిగా సంపూర్ణంగా నీళ్లు నమక్ అనేది నీళ్ళగా మారిపోతుంది అన్నమాట, కరిగిపోతుంది. ఉప్పు అంతా కదిగి నీళ్ళగా, ఎందుకంటే సముద్రం నుంచి ఉప్పు వచ్చింది, నీళ్ళ నుంచి ఉత్పన్నమైంది కాబట్టి అది ఉదకంగా తయారవుతుందని చెప్పి చెప్పుకున్నాం. అందుకే అగ్ని భవతి ఒక పక్షంలో, ఉదకీ భవతి అగ్ని శబ్దం, ఉదకీ శబ్దం కాని పక్షంలో మనకు శ్రీ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఈ రూపాలు కనిపిస్తాయన్నమాట. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇందులో ఎవరికైనా సందేహం ఉందా? ఆచార్య ఇది ఎలా పలుకుతారండి? ఏంటండి ఎలా పలుకుతారండి? ఏది? కార్ స్నే కా తర్వాత రేపు మలకాలి, కార్ అయిపోయింది అంటే ఎందుకంటే అక్కడ అచ్చు పైన రేపం ఉంటుంది, విజ్ఞాన పైన ఉండదు కాబట్టి. అందుకే కార్ కార్ శబ్దం చెప్పాము. తా సా నా మూడు కార్ స్నీ. ఇప్పుడు నేను మూడు వర్ణాలు వచ్చాయి. కార్ శబ్దం రేపం మలుకు కా తర్వాత కార్ అయిపోయింది. స్నీ యా ఉంది, యా పైన ఏకాదం వచ్చాయి. కార్ స్నీ రేపు ముందు కార్ అక్కడ ఆగండి. కార్ స్నీ, కార్ స్నీ రెండు కలిపి కార్ స్నే కార్ స్నీ అలా వస్తుంది, అలా ఉచ్చరించబడుతుంది. ఈ రకంగా మనం ఈ 52వ సూత్రాన్ని చూసాం. మిగిలిన సూత్రాలు రేపు చెప్తాం. అస్తు, శాంతి పాఠ. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्ति शान्ति शान्तिः सर्वेभ्यो नमः అందరికీ నమస్కారం అండి నమస్తే ఓం ఆచార్య.